హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చేసిన వంట ఏంటంటే చాలా చాలా పాత పద్ధతిలోదండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పండు మామిడికాయ మిరపచారండి, రాగి సంగటి ముద్ద. అసలు ఎంత అమృతమాలు ఉంటుందంటే ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో నేను ఎలా చేశానో మీకు చేసి చూపిస్తాను. ఎక్కువ మా అమ్మమ్మ ఇట్టే చేసేదండి. పండు మామిడికాయ ఉంటే చాలు ఇట్ట మిరపచారు చేసేది, సంగటి చేసేది. ఈ రెండున్నా చాలండి, ఏ కూరలు ఉండపడలేదు. అమృతం వాళ్ళు ఉంటుందండి. ఈ రెండుకి నెయ్యి వేసుకొని తింటే ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి పండు మామిడికాయ అండి. మామిడికాయ అంటు మామిడికాయ వేసుకోవాలండి, పండుది. దీన్ని మేము అంటు మామిడికాయ అంటాము, కొందరు చిత్తూరు కాయలు అంటారు. కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు అండి. దీనికి కావాల్సింది బాండిలు, ఇలా నల్ల బాండిలు పెట్టుకోవాలండి. ఏదైనా కొంచెం నల్లది కాకపోయినా కొంచెం మందంగా ఉండే బాండిలు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం నూనె లేకుండా కేవలం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఆ నిప్పులు ఉంటే ఎక్కువ శాతం ఈ మిరపచారుకి నిప్పుల మీదే కాలుస్తారు. మనకు నిప్పులు ఉండవు కదా, అందుకని ఇలా మందాటి బాండలు తీసుకున్నానండి. మందాటి బాండలు తీసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకున్నాను. మిరపకాయలు ఎక్కువ ఆయిల్లో పెడితే మాడిపోద్ది, అప్పుడు మాడి వాసన వచ్చింది, టేస్ట్ బాగోదు. ఇలాగే సిమ్లోనే పెట్టుకొని ఎక్కువ టైం పట్టుద్దండి. టైం కూడా ఒక 10-15 నిమిషాలు పట్టుద్దండి సిమ్లో పెట్టి ఇలా వేపుకొని ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత నేను మామిడికాయ ముక్కలు కోసాను. మామిడికాయ, ఉల్లిపాయ ఇట్ట ముక్కలు కోసి పెట్టుకొని ఇంకా మిరపచారు చేసేసుకున్నాము. ఈ లోపల బియ్యం గడిగి పెట్టాను. సంగటికి కూడా మనం ఈ మిరపచారు చేసుకునేలాగా సంగటి పొంగు వచ్చేస్తుంది. మిరపచారు చేసేసుకున్నాము. ఇట్లా బాండట్లో పప్పు గుత్తితోనే చేసుకోవాలండి. మనం మిక్సీ వేసుకున్న, రోట్లో వేసుకున్న ఆ రుచి రాదు. ఇలా బాండట్లో వేసుకొని పప్పు గుత్తితో ఇట్లా ఎనుపుకోవాలి. కొంచెం మెదిగినాక చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్నానుకో నెమ్ము తగులుతుంది కదా, మిరపకాయ తొందరగా దంచుకోవచ్చు అండి, తొందరగా రుబ్బుకోవచ్చు. మిరపకాయలు చింతపండు వేసి మళ్ళీ రుబ్బుకోవాలండి. కొంచెం మెదిగినాక కొంచెం కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేయాలండి, సాల్ట్ బాగోదు. కల్లుప్పు వేసుకొని ఎంతసేపు అయినా మిరపకాయలు మెదిగే అంతవరకు ఇలా పప్పు గుత్తితోనే మన పప్పు ఎనుపునట్టు ఎనుపుకోవాలి. కొన్ని చిన్న ఉల్లిపాయలు వేసాను. చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి, చాలా రుచిగా వచ్చుద్ది. తర్వాత కొన్ని పెద్ద ఉల్లిపాయలు వేసాను. పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసి దంచినాక మామిడికాయలు లాస్ట్లో వేసేద్దాము. ఎందుకంటే మామిడికాయ పండు మామిడికాయ మెత్తగా ఉంది కదా, వేయంగానే కొంచెం మెత్తగా అయిపోద్ది. మనకు దీంట్లో పొలుకులు మామిడికాయ తగులుతూ ఉండాలా. ఇంకా మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. లోపల సంగటి కూడా పొంగొచ్చింది. సిమ్లో వచ్చేసాను. దీంట్లో నెయ్యి వేసుకొని తినాలండి, చాలా కమ్మగా ఉంటుంది. అసలు మీరు కంపల్సరిగా ఈ పొండు మిరపకాయలు, ఈ పచ్చడి కంపల్సరిగా చేసుకోండి. పొండు మిరపకాయలు కాదండి, పొండు మామిడికాయ మిరపచారు. పొండు మామిడికాయ మిరపచారు మీరు కంపల్సరిగా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుందండి. అచ్చం సంగట్లేకనే కాదు, సంగట్లేక ఇంకా అద్భుతంగా ఉంటుందండి. కంపల్సరిగా మీరు చేసుకొని తినండి. సంగటి మిరపచారు అసలుకి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, ఫైనల్గా మనం మిరపచారు చేసేసాను. పండు మిరపకాయ మిరపచారు టేస్ట్గా కుదిరింది. ఇలా చిక్కగా చేసుకోవాలి. తర్వాత ఎలాగ నెయ్యి వేసుకుంటాం కదా, ఇంకా సంగటి చూసేద్దాము. సంగటి కూడా దగ్గర పడిందండి, ఉడికేసింది. కొంచెం ఇట్లా కలిపెట్టుకొని కొంచెం రాగి పిండి వేసుకున్నాము. సంగటి అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, పెద్ద కష్టమే ఉండదు. పొంగొచ్చినాక సిమ్లో పెట్టేసామనుకో అదే ఉడికిపోద్ది, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా రాగి పిండి వేసేస్తాను. రాగి పిండి వేసినాక ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే రాగిపిండి కూడా బాగా ఉడికిపోద్దండి. మాకు రాగిపిండి బియ్యం ఏం కొలతేమో, ఉతారు వేసేసుకుంటాము. ఉతారు ఒక కప్పు బియ్యం అయితే దానికి ఒక అరకప్పు అలా రాగిపిండి పట్టుద్ది.
మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత సంగటి మళ్ళా తిప్పుకుందాము. కలిపెట్టుకుంటే సంగటి తయారైపోద్దండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి మిరపచారు.